అందరికీ ప్రైజ్ ద లార్డ్. నిషి గారికి, ఇంకా అంటే అంజలి మమ్మీ గారికి ప్రైజ్ ద లార్డ్. ప్రతి మంగళవారం ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. వైఎంసీలో ప్రార్థన జరుగుతుంది. మనం తప్పకుండా రావాలి. ఎందుకంటే మనకు తల్లిదండ్రులు ఎవరు మనకు అసలు పట్టించుకోరు. అలాంటప్పుడు ఇదొక మనం ఈ గృహంలోకి వచ్చి, ఇదొక ప్రార్థన మందిరంలోకి వచ్చి మన బాధలు ఏదున్నా కానీ మనం ఇక్కడ ప్రశాంతతను పొందుతాము. ఎందుకంటే మనం ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ప్రాబ్లం ఉన్నా, ఎన్ని పీడాలు జరిగినా కానీ ఇక్కడ మనకు ప్రశాంతత అనేది జరుగుతుంది. ఇంకేంటంటే మనకి ఏదైనా ప్రాబ్లంతో ఇక్కడ వచ్చినా కానీ నేను 100% చెప్తున్నాను. నేను ఎప్పుడు ఏదైనా ప్రాబ్లంతో వచ్చినా కానీ అది ఇక్కడికి వచ్చి వెళ్ళిన నుంచి ఇక ప్రశాంతంగా అన్ని జరుగుతుంది. అందుకోసమే మనం ఏంటంటే ప్రతి మంగళవారం వచ్చి అద్భుతమైన వాక్య సందేశాన్ని వింటూ మనం కూడా ప్రభు మార్గంలో నడిస్తే మనకు కూడా ప్రభు మనకు కనికరిస్తాడు, మనల్ని కూడా చూస్తాడు. ఇప్పుడు నిషి సిస్టర్ కూడా ఎంతో స్ట్రగుల్ చేసి ఇంతవరకు వచ్చారు. వాళ్ళ స్ట్రగుల్లో నిషి సిస్టర్ గురించి మనం వాళ్ళు పడ్డ కష్టాలు మనం వింటే మనము అసలు తట్టుకోలేము. అంత కష్టాలతో వచ్చాము. ఒక్కొక్క టైంలో ఫుడ్ లేకున్నా, తినకున్నా, ఎక్కడో ఒక చోటు పడుకొని ఎవరు పట్టించుకోకున్నా కానీ వాళ్ళు ప్రభు ఉన్నాడు, నన్ను కాపాడేవాడు ప్రభు ఉన్నాడు నమ్మకంతో ఈ స్టేజ్కి వచ్చారు. అలాంటప్పుడు మనం అంత స్థాయికి ఎదగకున్నా కానీ మనం అనుకూలమైనప్పుడు మంగళవారం వచ్చి కొద్దిగా వాక్య సందేశాన్ని వింటే మనకున్న ప్రాబ్లం కూడా మనలో కూడా కొద్దిగా మార్పు వస్తుంది.